హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ నాగూర్బాబు టెక్నో వ్లాగ్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే డీజిల్ ఫిల్టర్ గురించి అండి. అప్పి ఆటో డీజిల్ ఫిల్టర్. అప్పి ఆటోగానే కాదండి, ఏదైనా సరే ఆల్ఫా కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, డీజిల్ ఫిల్టర్కి ఆయిల్ కింద మన పెట్రోల్ ఆయిల్ డీజిల్ ట్యాంక్లో పోపిస్తాం కదా మనం. డీజిల్ ట్యాంక్ దాటిన తర్వాత కిక్కర్ పంపుకి వస్తుంది. కిక్కర్ త్రో చేయటం వల్ల కిక్కర్లోంచి ఫిల్టర్కి వెళ్తుంది. ఫిల్టర్ చేయబడి దాంట్లో ఉండే నలకలు అవన్నీ తీసివేయబడి స్వచ్ఛమైనటువంటి ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఫిల్టర్లోనే ఆపేస్తుందండి ఫిల్టరు. అక్కడి నుంచి మనకు నాజల్కి వెళ్తుంది. నాజల్కి వెళ్ళిపోయి ఇంకా ఫైరింగ్ ప్రాసెస్ జరిగి బ్రహ్మాండంగా ఇంజిన్ అయితే రన్ అవుతుందండి. ఇది కనుక డీజిల్ ఫిల్టర్ అనే ట్రబుల్ వచ్చి బాగా మడ్డి పేరుకుపోయి నల్లంగా అయిపోయినట్లయితే చాలా కష్టం అండి. స్టార్టింగ్ ట్రబుల్ వస్తుంది. ఉదయాన్నే కిక్కర్ కొట్టుకోవాల్సి వస్తుంది. కిక్కర్ కొట్టకపోతే స్టార్ట్ కాదు. చాలాసార్లు నెట్టాల్సి వస్తుంది, లేదా రోపు 2-3 సార్లు వేయాల్సి వస్తుంది, లేదా చౌకెత్తి స్టార్ట్ చేసే పని అయితే 4-5 సార్లు ఇంజన్ రై అని చెప్పి దాదాపు ఒక 20 సెకండ్ల దాకా ఇంజన్ 2-3 సార్లు తిప్పితే కానీ స్టార్ట్ కాదు. అటువంటి ప్రాబ్లం వస్తుంది. అదే కాదంటే రన్నింగ్లో కూడా జర్కులు ఇస్తుంది. బండి పోయేటప్పుడు జర్కిస్తుంది, ఒక చోట ఆగిపోతుంది. మనం ఏదన్నా అర్జెంటు పని మీద బాడుకు కానీ పోతున్నట్లయితే చాలా ఇబ్బంది పడతామండి. ఆగిపోతుంది కూడా, మళ్ళీ స్టార్ట్ కాదు, మళ్ళీ కిక్కర్ కొడితే స్టార్ట్ అవుతుంది, కొంత దూరం పోయి ఆగిపోతుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఈ యొక్క డీజిల్ ఫిల్టర్ కనుక ట్రబుల్ వస్తే వెంటనే మీరు మార్చేసేయండి. ఇది స్టార్టింగ్ ప్రాబ్లం అండ్ జర్కింగ్ ప్రాబ్లం వస్తుందండి. అట్లా వచ్చినప్పుడు డీజిల్ ఫిల్టర్ మీరు మార్చేసుకోవాలి. ఈ వీడియో అయితే చివరి దాకా చూసి ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫ్రెండ్స్. అలాగే కిందున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ తాకినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లుగా వస్తాయండి. మరెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం వీడియోలోకి. ఫ్రెండ్స్, డీజిల్ ఫిల్టర్ వల్ల మనకు ఆయిల్ కిక్కర్ కొడితే పోతుంది. ఆ నట్టు లూజ్ చేసుకోవాలి. 12-13 మేసిరా దాన్ని లూజ్ చేసి ఫిల్టర్ తీమేసిరా. డీజిల్ ఫిల్టర్ తీసేస్తున్నాడు. ఫిల్టర్ ఉంది. ఫిల్టర్ అయితే దీంట్లో ఉంటుంది. డీజిల్ ఫిల్టర్ చాలా గబ్బు అయిపోయి ఉందండి. తీసేసాం మనం. ఇప్పుడైతే వేరే ఫిల్టర్. ఈ ఫిల్టర్ చూసారా, న్యూ ఫిల్టరు. దీన్ని వేస్తున్నామండి. డీజిల్ ఫిల్టరు బోష్ కంపెనీది. ఇది కానీ లేకపోతే బండి కిక్కర్ కొడితేనే స్టార్ట్ అవటం, లేకపోతే ఎయిర్ కంప్లైంట్ రావటం, దుక్కు పోత తురుతురు అనటం, అటువంటివన్నీ సదాయిస్తుంది. వేసేసాడు. దీనికి ఒక ఓరింగ్ కూడా ఉంటుంది. ఆ ఓరింగ్ని దాని కింద వేసుకోవాలి. ఏం గురువుగారు, అంతేనా? దాని కింద సెట్ చేసుకోవాలా. డీజిల్ ఫిల్టర్ బ్లాక్ అయిపోయిందండి. ఇప్పుడు కిక్కర్ కొట్టుకోవాలి కొంచెం, ఎందుకంటే ఆయిల్ అక్కడికి ఎయిర్ లేకుండా, బుడగలు లేకుండా వచ్చేటట్టు చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫిల్టర్ని ఇక్కడ బిగుచ్చుకొని పైనుంచి ఒక స్టెమ్ బోల్ట్ వస్తుంది. ఎన్ని ఇంచులు అది? 14-15 గురువా? 12-13 బోల్ట్ అండి. దాన్ని యాజ్ పాసిబుల్ యాజ్ టైట్, సాధ్యమైనంత టైట్గా ఫిట్ చేయాలి. అది ఏమాత్రం లూజ్గా ఉంటే రన్నింగ్లో మొత్తం ఆయిల్ అంతా పక్కన స్ప్రెడ్ అయిపోతుంటుంది. అంతే కదా గురుగారు? అంతే. చూసారా, కిరకమనింది చేశాడు. ఓకే, ఇప్పుడు మనం ఊరికే నెట్టి స్టార్ట్ చేస్తుంటే స్టార్ట్ అవ్వటం, రెండోసారి స్టార్ట్ అవ్వటం, నెట్టినప్పుడు దుక్కుమంటాం. నెట్టినప్పుడు స్టార్ట్ కాదు, రెండోసారి మళ్ళీ జస్ట్ ఆ టార్గెట్ నెట్టితే స్టార్ట్ అయిపోద్ది. లేదా ఫస్ట్ టైం కిక్కర్ కొడితే స్టార్ట్ అవుద్ది. దాని ప్రాబ్లం ఏంటంటే డీజిల్ ఫిల్టర్ బ్లాక్ అయిపోవటం దానికి కారణం. ఇప్పుడు మనోడు వచ్చేసి ఇక్కడ వచ్చి కిక్ కొడుతున్నాడు. ఎందుకంటే కిక్కర్ ఎందుకు కొట్టాలంటే దానికి ఫిల్ అవ్వాలండి ఆయిల్. ఆ కిక్కర్ పైప్ ద్వారా, మెయిన్ పైప్ ద్వారా వచ్చేసి నేరుగా చూడండి, ఈ పైప్ ద్వారా పోయి దాంట్లో ఉండే దాదాపు ఒక 1/2 లీటర్ ఆయిల్ పట్టద్దు మేస్త్రి. 1/2 లీటర్ ఆయిల్ దాకా ఆ డీజిల్ ఫిల్టర్లోకి ఫిల్ అవుద్ది. అక్కడి నుంచి నాజల్ దగ్గరికి పోద్ది, పంపు నాజల్. ఫస్ట్ పంపుకు పోద్ది మేస్త్రి. పంపు దగ్గర నుంచి నేరుగా ఫిల్టర్లోంచి నాజల్కి పోద్ది. చూడండి, కింద కూడా కిక్ కొడుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు పంపు దగ్గర నుంచి కూడా పోతా ఉంది ఆయిల్ అట్లా కొట్టినందువల్ల. ఎందుకంటే పంపు దగ్గర ఎయిర్ కంప్లైంట్ రాకుండా పంపు నట్టు లూజ్ చేసి, ఎయిర్ కంప్లైంట్ రాకుండా చేశాడు మనోడైతే. లేదంటే బండి రన్ అయ్యేటప్పుడు తురుక్కుమంటం, ఆగిపోవటం, జర్కలు ఇవ్వటం, అట్లాంటి కంప్లైంట్ వస్తుంది. సో ఇక్కడ తీసుకోవాలండి. ఆ పక్కది బిగివా, ఇంకోటి సరిపోతా, 1 సైడ్ తీసాలి. ఆ పక్క 2 కదా వచ్చేది. ఓహో, దీన్ని తీసా. ఆ పంపు దగ్గర ఉండే నట్టుని బోల్ట్, సప్లై బోల్ట్ని లూజ్ చేసి కిక్కర్ కొట్టాడు. కొట్టినందువల్ల ఆ ఎయిర్ బోల్గలన్నీ పోయినాయి. చూసారు కదా ఫ్రెండ్స్, డీజిల్ ఫిల్టరు చాలా సింపుల్గా మనం ఎలా మార్చాలి. బోస్ట్ కంపెనీది డీజిల్ ఫిల్టర్ ఎలా మార్చాలో
చూసారు కదా ఫ్రెండ్స్, డీజిల్ ఫిల్టర్ అప్పి ఆటోకి ఎలా మార్చాలో నేను బాగా క్షుణ్ణంగా వివరంగా చూపించానండి. ఈ విధంగా మీరు అది ఎంతో కాస్ట్ కూడా ఉండదండి, అది 100 రూపీస్ బిలో ఉంటుంది దాని కాస్ట్. అది వేసుకున్నందువల్ల మనకు స్టార్టింగ్ ప్రాబ్లం ఎటువంటి ప్రాబ్లం రాదు, జర్కింగ్ ట్రబుల్ రాదు. ఈ వీడియో అయితే చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్, మీ నాగూర్ బాబు.